చదవబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాను. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా షాలోం. దేవుడు మిమ్మల్ని స్తుతి దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని దీవించి తన వాక్యము ద్వారా బలపరిచి నడిపించునుగాక. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలను మనము ధ్యానం చేసుకుంటున్నటువంటి తరుణంలో చదివిన లేఖన భాగాల్లో మనము గత కాలంలో ప్రథమ ఫలమును గూర్చినటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. గత వారం సాల్మన్ రాజు మనతో ఉన్నాడు, ఆయన మాట్లాడి ఉన్నాడు. అందువల్ల మనము దీని కంటిన్యూషన్ అనేటువంటిది పోయిన వారం మనకు జరగలేదు. కానీ అంతకుముందు వారం ప్రథమ ఫలం అనేటువంటి దాని గురించి మనం చదువుకోవడం అనేటువంటిది మనం చూసాం. ఈ ప్రథమ ఫలంలో యేసుక్రీస్తు వారు మృతులలో నుంచి లేపబడినటువంటి వారిలో ఆయన ప్రథమ ఫలముగా ఉన్నాడు. మృతులలో నుంచి లేపబడినటువంటి వారిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారనంటే ప్రథమ ఫలముగా ఉండటం అనేటువంటిది జరిగింది. అయితే దేవుడు మనలను ప్రథమ ఫలముగా దేని విషయంలో ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, మనము యేసుక్రీస్తు వలె ప్రథమ ఫలముల ఆ భాగములో నిలబడాలి అంటే మొట్టమొదట మనం పరిశుద్ధమైనటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూసాం. రెండవది, మనము కొనబడినటువంటి వారముగా ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఏం చేయబడుతున్నాం? మనం కొనబడుతూ ఉన్నాం. ఆయన తన స్వరక్తమునిచ్చి మనల్ని ఏం చేశాడనంటే కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు గట్టిగా చెప్తాం. అది నిలబడాలనుకున్న వాళ్ళు నెమ్మదిగా చెప్పండి, కూర్చోవాలనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. అది సో యేసుక్రీస్తు వారు ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు. మరణాతా ఫుల్ గాస్పెల్ ప్రేయర్ హౌస్ సంఘమా, లేకపోతే మరొక సంఘం అనేది కాదు. ఏ ఊరిలో, ఏ దేశంలో, ఎవరు ఏ సంఘానికి సంబంధించినటువంటి వారైనా యేసుక్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని ఆయన యొక్క రక్తంలో కడగబడి సంఘంలోనికి చేర్చబడి నడిపించబడుతున్నటువంటి ఏ సంఘానికైనా కానీ, ఏ సంఘ సభ్యులైనా కానీ, ఏ సంఘము వారైనా కానీ, ఆ సంఘాన్ని, ఆ విశ్వాసిని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే కొనుక్కున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కొనుక్కున్నాడు కాబట్టి మనం ఆయనకు సంబంధించినటువంటి వారు. ఆయన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. మనం మన సొత్తు కాదు. ఎవరి సొత్తు? మనము ఆయన సొత్తు, ఆయన వారం. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, పడుకోమంటే పడుకోవాలి, తినమంటే తినాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. అంతా ఆయనదే. నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండడానికి లేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు తిరగడానికి లేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు ఎలా పడితే అలా ఉండడానికి లేదు. మనుషులు ఏమనుకుంటున్నారు అనే దానికి బదులు దేవుడు ఏమనుకుంటున్నాడు అనేటువంటిది నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నా ఇష్టం, నేను ఎలాగే ఉంటాను అని అనుకుంటే కష్టం. ఎందుకనంటే యేసు ప్రభువారు తన స్వరక్తాన్ని ఇచ్చి ఆయన నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి. తర్వాత మనము ప్రథమ ఫలంలో ఉండాలంటే అపవిత్రులు కాకుండా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, కొనబడినటువంటి వారంగా ఉండాలి, అపవిత్రులము కాకుండా ఉండాలి. గొర్రె పిల్లను వెంబడించేటువంటి, గొర్రె పిల్ల అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏం చేయాలంటే మనము వెంబడించాలి. ఇందాక మనం పాడుకున్నాం, సిలువను మోసుకొని సువార్తను చేపాటి
యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి. మన పాటలు పాడేయడం కాదు, దాంట్లో మీనింగ్ కూడా చూసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే యేసును వెంబడించడం. అది కూడా ఎలాగా? సిలువను మోసుకుని సువార్తను ప్రకటిస్తుంది. యేసును వెంబడించడం అని అంటే ఆదివారం గుడికి రావడం కాదు. గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, లైవ్ లో చూసేటువంటి వాళ్ళు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. సండే చర్చ్కి వచ్చేటువంటి వాడు యేసును వెంబడించేటువంటి వాడు కాదు. యేసును వెంబడించేటువంటి వాడు ప్రతిదినము తన సిలువను ఎత్తుకోవాలి. ప్రతిదినము కూడా సిలువ సువార్తను చెప్పండి ప్రకటించాలి. ఎవరో ఒకరికి ఏదో ఒక సందర్భంలో నువ్వేం చేయాలనంటే సువార్తను చెప్పడానికి ప్రయత్నించాలి. దట్స్ యువర్ జాబ్. అది నీ యొక్క పని. చెప్పండి, అది నీ యొక్క పని. కనుక ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని. ఈ సత్యం చాలా మంది విశ్వాసాలకు అర్థం కావట్లా. ఈ మధ్యకాలంలో నేను ఒక కుటుంబంతో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏమన్నారంటే, మాకున్న పోర్ట్ఫోలియో విషయంలో మాకు అంత ఇష్టం లేదండి, మాకు అవసరం వద్దండి అని అంటే, నేను ఓకే, మీకు అవసరం వద్దైతే పక్కకి జరగండి, నో ప్రాబ్లం. కానీ విశ్వాసగా నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. సంఘము రాజులైనా చెప్పండి యాజక సమూహం. యాజకత్వం చేసేటువంటి వాళ్ళకి యాజకత్వపు విధులు ఉన్నాయి కదా. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా విశ్వాసిగా ఉన్న తర్వాత ఆ యాజకత్వపు విధులలో ఒకవేళ యాజకుని నుంచి నీవు ఇంకొక ప్లేస్ వరకు నువ్వు వెళ్ళొచ్చు. ఒక డీకన్ గానో, తర్వాత ఒక ఎల్డర్ గానో, తర్వాత ఇంకొక ప్లేస్ గానో, ఒకవేళ ప్రభు పిలుచుకుంటే ఒక అపోస్తులు గాను, ప్రవక్త గాను, సువార్థికుని గాను, లేకపోతే కాపరిగాను దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ స్థితిలోనికి వెళ్ళేటటువంటి అవకాశం రానంత వరకు కూడా నీకు ఒక బాధ్యత ఉంది. ఏంటంటే విశ్వాసిగా నువ్వు నిర్వర్తించవలసిన బాధ్యత నీకు ఉంది. ఈ రెస్పాన్సిబిలిటీ నీకు ఉంది. అది ఏమిటంటే ప్రతిదినం నువ్వు సిలువను ఎత్తుకుని నువ్వేం చేయాలి? సువార్తను ప్రకటిస్తూ యేసుని వెంబడించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే పోర్ట్ఫోలియో వస్తేనే చెయ్యాలేమో అని అనుకుంటారు. పోర్ట్ఫోలియోతో సంబంధం లేదు నీకు. అర్థమైందా? చాలా కాలం క్రితం సండే స్కూల్ చాలా మంది వచ్చేవారు. అప్పుడు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లలు అందరూ పెద్దోళ్ళు అయిపోయారు. దాంతో సండే స్కూల్ పిల్లలు తక్కువ అయిపోయారు వాళ్ళు. అప్పుడు ఒకటే స్థలంలో ఆరాధన నడిచేది కాబట్టి అన్ని స్థలాల నుంచి సండే స్కూల్ పిల్లలు రావడం అనేటువంటి జరిగేది. తల్లిదండ్రులు కూడా అంత పెద్ద బాధ్యత లేదులేండి సండే స్కూల్ గురించి. ఎందుకంటే స్కూల్స్ పంపిస్తారు, కొట్టి పంపిస్తారు, వేలకు వేలు డబ్బులు పెట్టి పంపిస్తారు. సండే స్కూల్లో ఒక పైసా తీసుకోవట్లేదు కదా. సండే స్కూల్కి పంపించడంలో డబ్బులేమి అడగట్లేదు. విదేశాల్లో ఉన్నట్టుగా అదొక స్కూల్లాగా ఏర్పాటు చేసి ఒక అడ్మిషన్స్ తీసుకొని ఆ పిల్లలకి దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించడానికి అక్కడ ఫీజులు కట్టించుకుంటున్నట్టుగా ఇక్కడ సంఘాల్లో అలాంటివి ఏమీ జరగట్లేదు. సండే స్కూల్కి పంపించండి బాగుంటే చాలామంది తల్లిదండ్రులు పంపించరు. స్కూల్కి మాత్రం పొద్దున్నే లేచి నిద్రకాళ్ళతో వంటలు చేసి పిల్లల్ని లేపి తయారు చేసి ఏమంటే వాళ్ళు ఎలానంటే బలవంతంగా కూర్చుని పెట్టి తీసుకెళ్ళి స్కూల్లో అప్పచెప్తారు. వారానికి ఒకరోజు సండే స్కూల్కి పంపించడానికి మాత్రం తల్లిదండ్రులకి కాళ్ళు రావు, వాళ్ళని తయారు చేయడానికి చేతులు రావు, ఏమీ రావు. తల్లిదండ్రులు కూడా పెద్ద బాధ్యత లేదు ఈ దినాల్లో. సో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఇది ఖచ్చితంగా లెక్క అప్పగించుకోవాల్సినటువంటి అవసరం దేవుని దగ్గర ఉన్నది అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విశ్వాసి తన రెస్పాన్సిబిలిటీని తాను నిర్వర్తించవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత ఎవరు ప్రథమ ఫలములో ఉంటారనంటే అబద్ధం ఆడనటువంటి వారు. అబద్ధము ఆడనటువంటి వారు ప్రథమ ఫలము గుంపులో ఉంటారు. ఆ తర్వాత అనింద్యులు, నిందలు మోపేవాళ్ళు ఉంటారు. ఏదో ఒక నింద ఎవడో ఒకడు వేస్తూనే ఉంటుంది.
కానీ వేయబడినటువంటి నిందలో అతడు దోషిగా కాకుండా నిర్దోషిగా కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దోషిగా కాకుండా చెప్పండి, నిర్దోషిగా కనబడాలి. అలా నిర్దోషిగా కనబడినటువంటి వాడు అనిందుడు అనేటువంటి మాటను మనం చూస్తాం. అంటే నింద వేసినంత మాత్రాన వాడు దోషి అయిపోడు. దోషి అనబడినటువంటి వాడు ఎప్పుడవుతాడు అని అంటే నింద నిజమైనప్పుడు. నింద నిజము కానప్పుడు వాడు దోషి కాలేడు. కనుక దోషి కాలేనటువంటి వాడు అనింద్యుడు అవుతాడు. సో నింద లేనటువంటి వాడుగా తర్వాత పరిగణించబడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కనుక ఈ విషయాన్ని సంఘం గమనించాలి. కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఏంటి? పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత కొనబడినటువంటి వారిగా ఉండాలి. తర్వాత అపవిత్రులు కాకుండా ఉండాలి. గొర్రె పిల్లలు వెంబడించాలి. అబద్ధము ఆడనటువంటి వారుగా ఉండాలి. అనింద్యులుగా ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అచ్చివారు ఎక్కడ ఉంటారు అని అంటే ప్రథమ ఫలముగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమ ఫలముగా ఉండాలి. మనము దేవుడు మనల్ని ఎందుకు కొనుక్కున్నాడనంటే ప్రథమ ఫలముగా ఉండడానికి. అంతేగాని ఏదో ఒక క్రైస్తవుడిగా లోకంలో క్రైస్తవ సాంప్రదాయ పద్ధతులు ఎలా ఉన్నాయో అలా ఉండాలని కాదు, వాక్యంలో ఎలా ఉండాలో అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యానుసారమైనటువంటి క్రైస్తవుడిగా మనం ఉండాలి. సాంప్రదాయ ప్రకారమైన క్రైస్తవుడిగా ఉండకూడదు. సాంప్రదాయ ప్రకారమైన క్రైస్తవుడు ఆదివారం నాడే కనబడతాడు, మిగిలిన రోజుల్లో కనపడ్డాడు. సాంప్రదాయమైనటువంటి క్రైస్తవుడు పండగలకు మాత్రమే కనబడతాడు, మిగిలిన రోజుల్లో కనబడు. సాంప్రదాయమైనటువంటి క్రైస్తవుడు గుర్తొచ్చినప్పుడు మాత్రమే వస్తాడు, మిగిలిన రోజుల్లో కనపడు. సాంప్రదాయమైనటువంటి క్రైస్తవుడు కష్టం వచ్చినప్పుడే వస్తాడు, మిగిలిన రోజుల్లో కనపడు. ఇదంతా కూడా సాంప్రదాయమైన క్రైస్తవుడు చేసేటువంటిది. తర్వాత ఇంకా నేను కొన్ని విషయాలు చాలా విపులంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సాంప్రదాయమైనటువంటి క్రైస్తవులు దేవునికి దగ్గరకు వచ్చే విషయంలో కానీ దేవునికి ఇచ్చే విషయంలో కానీ అన్ని సాంప్రదాయంగా చేస్తూ ఉంటుంటారు. కొన్ని సంఘాల్లో నేను చెప్పాను కదా, వాళ్ళు ఇచ్చేటువంటి వస్తువుల మీద పేర్లు రాసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అది అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ఒకవేళ కరెక్ట్ కావచ్చేమో కానీ ఎందుకో నాకు అది అంత ఇష్టం అని అనిపించదు. ఎందుకంటే దేవునికి ఇచ్చేటువంటిది మన పేరు రాసుకుంటే అది ఎలా కనబడుతుంటుంది అని అంటే చూసినప్పుడు అలా అది నాది అన్నట్టుగానే కనబడుతూ ఉంటుంటారు కదా. అలాగే చాలా మంది దశమ భాగాలు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తుంటుంటారు అని అంటే, ఈ నెలలో దశమ భాగం తొందరగా ఇవ్వకపోతే పాస్టర్ గారు ఎలాగా కష్టం అని అనుకుంటుంటారు. పాస్టర్ గారి గురించి జాలి పడకండి అమ్మ, మీకు దయచేసి చెప్తున్నాను. వాళ్ళని ఈ విషయంలో జాలి పడకండి, అర్థమైనా? అయ్యో మనం దశమ భాగం ఇస్తేనే కదా పాస్టర్ గారు బతికేది అని అనుకోకండి. అది దశమ భాగం ఇవ్వాలి అనేటువంటిది దేవుని వాక్యంలో ఉన్న రూల్, దాని కొరకు ఇవ్వాలి. ఎందుకనంటే నేను మరలా చెప్తున్నాను, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అర్థమవుతుందా? రేణుహాడు మాంకే గారు ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, పేతురు నీటి మీద నడవలేదు అన్నాడు. పేతురు నీటి మీద నడిచాడా లేదా చెప్పండి? నడిచాడా లేదా సముద్రం మీద? పేతురు నీటి, కానీ ఆయన ఏమన్నాడంటే పేతురు నీటి మీద నడవలేదు అన్నాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సో కాల్డ్ పెద్ద పెద్ద లీడర్స్, పాస్టర్స్, బిషప్లు అందరూ ఉన్నారు అక్కడ. ఆ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు, పేతురు నీటి మీద నడవలేదు. పేతురు నీటి మీద నడవలేదు, మరి దేని మీద నడిచాడు? పేతురు యేసుక్రీస్తు మాట మీద నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుప్రభువారు ఎక్కడ, పేతురు ఎక్కడ నడిచాడండి? యేసుక్రీస్తు యొక్క మాట మీద నడిచాడు. పేతురు రా అన్నాడు ఆయన, ఆ మాట మీద నడుచుకుంటూ వెళ్ళాడు. అది సముద్రమా లేకపోతే ఎక్కడ నడుస్తున్నాను అనేటువంటిది చూడలేదు. అందుకనే నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు పాస్టర్ని చూడొద్దు. పాస్టర్ మీద ఆ టైంలో నువ్వు జాలిపడవద్దు, మిగిలిన టైంలో జాలిపడి పర్వాలేదు. అదవుతుందా?
సో మిగిలిన టైంలో జాలిపడి ఆ 10వ భాగం పక్కన పెట్టి 90 భాగం ఉంటుంది చూసావా, అప్పుడు నువ్వు జాలిపడి ఏదైనా తీసుకురా, నాకేం అభ్యంతరం లేదు. పాస్టర్ గారు మీకోసమే తీసుకొచ్చారండి అని చెప్పేసి తీసుకొచ్చి హ్యాపీగా తీసుకుంటాం. కానీ 10వ భాగం అనేటువంటిది అది ఎవరిది చెప్పండి? దేవునిది. దేవునికి ఇవ్వాలి, ఇది దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన మాట అన్నట్టుగా చేయండి. అలాగే ప్రథమ ఫలం నీ జీవితంలో కానీ, నీ సంపాదనలో కానీ, నీ యొక్క ఏమంటారు పండించినటువంటి పంటల్లో కానీ ఆ ప్రథమ ఫలాన్ని ఏదైనా నువ్వు తీసుకుని వచ్చినప్పుడు పాస్టర్ గారికి ఇస్తున్నాను అన్నట్టుగా ఇవ్వద్దు. ఎవరికి ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నట్టుగా. అర్థమవుతుందా? పాస్టర్ గారికి ఇస్తే పాస్టర్ గారు మెచ్చుకుంటాడు, 1 రోజు 2 రోజులు ఉంటుంది ఆ మెచ్చుకొని, తర్వాత ఉండదు. అర్థమైంది? తేడా వస్తే తాట తీస్తాడు పాస్టర్ గారు. కానీ దేవునికి చేస్తున్నట్టుగా నువ్వు చేస్తే దేవుడు దానిని దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే చెప్పండి, బలపరుస్తాడు. అందువల్ల ప్రతి విశ్వాసి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క లేఖనాలను బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి మనము ఏం చేయాలంటే కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎలాగున దేవుడు మనలను ఏం చేశాడనంటే ప్రథమ ఫలమ గుంపులో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లక్షణాలన్నీ నీకు ఉండాలి. ఇందులో ఎంతమందికి చదవచ్చు చేయొద్దండి ఒకసారి. చదవగలిగి రాయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొద్దండి. చదవగలిగి రాయగలిగి చెయ్యేలా పెడితే నన్ను కొడతానోరే అన్నట్టు ఉంటుంది. నాకు అలా కాదు, చెయ్యేత్తడం అంటే ఎట్లా ఎత్తాలి, అంతేగాని ఇదేంటి అది ఏదో చేతిలో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అయితే చెయ్యి ఎత్తలేరు అనుకోండి. అది చేతిలో సమస్యలు లేనటువంటి వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఇలాగే ఎత్తాలి, తిన్నగా ఎత్తాలి. నాకైతే ఫ్యాన్ తగులుతుంది అనుకుంటాను, మీకేం తగలగా చెయ్య. అర్థం? ఇంకా కొంతమంది ఇలాగే ఎత్తుతున్నారు, ఇలాగ ఏదో పాము ఇలాగా పుసుపడుతుంది చూసారా, అట్లా కాదు, ఇట్లాగే ఎత్తాలి చెయ్య. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాయగలిగిన వాళ్ళు, ఇలాగ చదువు వచ్చి రాయగలిగిన వాళ్ళు అందరూ కూడా బైబిల్తో పాటు ఏం తెచ్చుకోవాలో తెలుసా? నోట్బుక్, పెన్ను కూడా తెచ్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అది క్రైస్తవ సాంప్రదాయం ఏంటంటే సింపుల్ గా బైబిల్ పట్టుకుని వచ్చేయడం, వెళ్ళిపోవడం. కానీ నేర్చుకోవాలనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడనంటే చెప్పండి, రాసుకుంటాడు. అదేనా? రాసుకుంటాడు. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలకి బైబిల్ గురించి చెప్తున్నాను. ఈరోజు మా పిల్లల్ని నిలబెట్టి మీరు అడగండి, 66 పుస్తకాలు అనర్గళంగా చెప్తారు. వాళ్ళు టకమని చెప్తారు 66 పుస్తకాలు. అర్థమైందా? పాత నిబంధన అంటే ఏంటో, కొత్త నిబంధన అంటే ఏంటో చెప్తారు ఇప్పుడు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళకి నేర్పిస్తున్నాం, తెలియజేస్తున్నాం. అది సో కొంతమంది కరోనా భయంతో ఇళ్లలోనే కూర్చుంటున్నారు. దానికి మనం ఏమి చేయలేము అనుకోండి. సో కానీ వచ్చినటువంటి వాళ్ళు మాత్రం ధన్యులు. వాళ్ళ జీవితాల్లో దేవుడి కార్యాలు చేస్తున్నారు. సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు చూసుకుంటున్నారు. సో ఎవరిష్టం వాడి. దేవుడు లెక్క అడుగుతాడు. అర్థమవుతుందండి? నేను చెప్పాను కదా, టీవీలన్నీ కూడా ఏమవ్వాలి? వినపడలేదు నాకు, అసలు వినపడలేదు. ఇంకా గట్టిగా చెప్పాలి. ఎవరి టీవీలు పగిలిపోవాలి? ఎవరి టీవీలు పగిలిపోవాలి? టీవీలు ఉన్న వాళ్ళు టీవీలు పగిలిపోవాలని కాదు ఇక్కడ. అది పగులుపోవును గాక. గట్టిగా మా టీవీ ఎక్కడ పగిలిపోవాలి? అర్థమైందా? లైవ్ లో చూస్తున్న వాళ్ళు మీరు కూడా అలాంటి పనులు, మీ టీవీలన్నీ కూడా ఆమె చెప్పారని అనుకుంటున్నాను మీరు. ఓకే, మళ్ళీ చెప్తాం, ఇలాంటి టీవీలన్నీ కూడా పగిలిపోవును గాక. అది పోవాలంతే దెబ్బకి. అయినా టీవీ పోయినా కానీ ఇమీడియట్ గా కొత్త టీవీ కొనేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. అర్థమైందా? ఆ తర్వాత నేను చెప్తాను ఎన్ని టీవీలు కొన్నా పగిలిపోవును గాక. అది అలాగే సెల్ ఫోన్లు కూడా పగిలిపోవును గాక. సెల్ ఫోన్ అర్థమైందా? నాకు మంచి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత నేను కూడా నెట్ కట్ చేసేస్తాను మా ఇంట్లో. నా ఒక్కదానికే మొబైల్ డేటా పెట్టుకుని ఆదివారం నాడు ఇట్లా లైవ్ ఇచ్చుకుని చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది.
అభ్యంతరం లేనట్టుగా ఉంటుంది. ఎందుకంటే వేస్ట్గా మేము డబ్బులు కడుతున్నట్టు ఉంది ఈ నెట్, ఉపయోగం లేనటువంటి పరిస్థితులు. కాబట్టి చాలామందికి ఈ నెట్లు వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా చూడడానికి చాలా అవకాశాలు కుదురుతున్నాయి. బాత్రూంలోకి వెళ్ళినా ఫోన్లే, వంటగదిలో ఉన్నా ఫోన్లే, తినేటప్పుడు కూడా చెప్పండి ఫోన్లే. అర్థమైందా? ఇక ఏదైనా టెక్నాలజీ వచ్చి నువ్వు పడుకున్నా కానీ చూడొచ్చు అని చెప్పేసానంటే నిద్రపోతున్నప్పుడు కూడా కళ్ళకి అది పెట్టేసుకొని హాయిగా అలా నిద్రపోతూ అలా చూసేస్తూ ఉంటుంటారు. అలాంటి టెక్నాలజీ ఏమైనా ఓకే, అది కూడా 24 hours. ఈ రోజుల్లో కళ్ళకి జబ్బులు రావడానికి, అర్థమవుతుందండి, బలహీనం అయిపోవడానికి, సరైన ఆరోగ్యం లేకపోవడానికి ఇది కూడా ఒక చెప్పండి కారణం అవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ ఫోన్లు, ఇలాంటి వాళ్ళ టీవీలు అన్నీ కూడా పగిలిపోను గాక. గట్టిగా చెప్పండి అది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పరిస్థితుల్లో మనము క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా కాకుండా దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తూ దేవునికి మనం ఎలా ఉండాలంటే ప్రథమ ఫలముగా ఉండాలి. వచ్చే వారం అడుగుతాను ఈ అన్ని విషయాలు. దేవునికి ప్రథమ ఫలముగా ఉండాలనంటే మనము ఏమేమి చేయాలని రాసుకున్న వాళ్ళు, గుర్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు చెబుతారు. అటువంటి వాళ్ళు కూర్చుంటారు, చెప్పని వాళ్ళు నిలబడతారు. చదువు లేని వాళ్ళకి మాత్రం ఎగ్జామ్షన్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళు చెయ్యెత్తారు, ఎవరైతే చెయ్యెత్తారో వాళ్ళందరూ ఇందులో పడ్డారు. కాబట్టి వాళ్ళందరూ నేను గుర్తుపెట్టుకుంటాను. సో కనుక మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీకు కూడా మనం చేస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం 18వ వచనం చూద్దాం ఒకసారి. అయితే ఒకడు 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వారిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. దేవుని యొక్క వాక్యము ఎప్పుడూ కూడా సత్యమైనటువంటిది. వాక్యము నీకు అనుకూలంగా మలుచుకుని నువ్వు దాని అసత్యాన్ని చేయొచ్చేమో కానీ వాక్యము ఎప్పుడు కూడా అసత్యము కాదు. అది ఎన్నడూ కూడా సత్యముతోనే ఉండేటువంటిది. ఎందుకంటే వాక్యములో మార్పు లేదు. దేవుడు ఒక మాటను వదిలాడనంటే ఆయన దాని విషయంలో చెప్పండి మార్పు చెందేటువంటి వాడు కాదు. గతంలో కూడా మనం చూసాం, ఆయన అబద్ధం ఆడేటటువంటి వాడు కాదు. అబద్ధం ఆడాడు, ఆయన పశ్చాత్తాప పడడు, మార్పు లేనటువంటి వాడు అనేటువంటి సంగతిని మనము చూసాం. ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి వాడు అనేటువంటి సంగతిని మనం చూసాం. కనుక దేవుడు ఒక మాటను పలికితే దానిని వెనుకకు తీసుకునేటువంటి వాడు కాదు. అది ఎంతటి వారైనా కానీ, ఎవరైనా కానీ, ఎంతకాలం గొప్ప గొప్ప సేవలు చేసినటువంటి వారైనా కానీ, ఏ రకమైనటువంటి విధానంలో కొంతమంది ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే మేమేదో గొప్ప సేవ చేసేస్తున్నామని వాళ్ళంతటి వాళ్ళే తృప్తి పడుతూ ఉన్నారు. వాళ్ళంతటి వాళ్ళే గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మంచిదే, మాట్లాడుకున్నామండి. కానీ రేపు పొద్దున దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు, నువ్వు చేసేటువంటిది వాక్య ప్రకారంగా చేస్తున్నావా, వాక్య విరుద్ధంగా చేస్తున్నావా అనేటువంటి విషయాల్ని పరిగణలోనికి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. పరిగణలోనికి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కనుక దేవుని వాక్యము ఎప్పుడు కూడా అది అసత్యమైనటువంటిది కాదు. సూర్యచంద్రులు గతించిపోయినప్పటికీ, సూర్యుడు గతించిపోతాడు, చంద్రుడు గతించిపోతాడు, భూమి ఆకాశములు గతించిపోతాయి, కానీ దేవుని వాక్యము మాత్రము గతించిపోయేటువంటిది కాదు. అది ఎన్నడూ కూడా మార్పు చెందేటువంటిది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నడూ కూడా మార్పు చెందదు. నేను కూడా మారను. ఇంకొకసారి నెమ్మదిగా వస్తే నిలబెడతాను. హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యము సత్యవాక్యము. అది బైబిల్గా నీ చేతుల్లో ఉంది. అది నీ చేతుల్లోనే కాదు, నీ హృదయంలో ఉండాలి. నీ హృదయమును పలక మీద ఈ దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంటే వ్రాసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నీ హృదయమును పలక మీద ఈ వాక్యమును వ్రాసుకుని ఆ వాక్య ప్రకారమైనటువంటి విధానంలోనే నువ్వు నడవాలి. పలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా, పలానా వాళ్ళు అలా చేస్తున్నారు కదా, ఆ పలానా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. అర్థమైందా? నువ్వు వాక్యం ఏం చెబుతుందో చెప్పండి, దాని ప్రకారంగానే సాగిపోవడానికి ప్రయత్నం చేయాలి. లోకంలో క్రైస్తవులు కూడా బోల్డ్ అని సాంప్రదాయాలు ఉన్నాయి, బోల్డ్ అని పద్ధతులు ఉన్నాయి, బోల్డ్ అని విధాలు ఉన్నాయి. మాది గొప్ప అంటే మాది గొప్ప అనుకునే వారు ఉన్నారు. నేను ఇందాక చెప్పాను కదా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు, కొనబడినటువంటి వారు ఫలానా చర్చ్ పేరు పెట్టుకుని వెళ్ళినటువంటి వారు అని కాదు. కొన్ని సంఘాలు అయితే డైరెక్ట్గా మాట్లాడితే ఏంటంటే మా సంఘంలోకి వస్తేనే మీరు పరలోక రాజ్యం వెళ్తారు, లేకపోతే వెళ్ళరు అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసేస్తారంతే. దేవుని దగ్గర నుంచి పంపించబడినటువంటి ఏమంటారు ఏజెంట్లాగా. సో వాళ్ళు మా ద్వారా వెళ్తానే మాకు అన్నట్టుగా చెప్తుంటారు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడాలి, కొనబడాలి, క్రీస్తు బిడ్డగా నువ్వు జీవించాలి. నువ్వు ఏ సంఘంలో ఎక్కడ అంటు కట్టబడ్డావో ఆ సంఘానికి నువ్వు ఉంటూ, ఆ సంఘానికి నువ్వు ప్రోత్సాహకరంగా నిలబడుతూ, ఆ సంఘంలో బాధ్యతలను నిర్వర్తిస్తూ నీవు ఎప్పుడైతే కొనసాగుతూ ఉంటావో నీలో దైవికమైనటువంటి జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సో అందువల్ల నువ్వు ఏం చేయాలంటే, నీవు నీ సంఘములో ఉన్నప్పుడే ఆ సత్యం ఏంటనేటువంటిది అర్థమవుతుంటుంది. ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ శక్తి ఏంటనేటువంటిది నువ్వు తెలుసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా దేవుడు తను చెప్పాడు, తన వాక్కును పంపి ఆయన ఏం చేస్తానన్నాడండి, స్వస్థపరుస్తానన్నాడు, బ్రతికిస్తానన్నాడు. అర్థమవుతుందండి? వాక్యం ద్వారా లేపుతానన్నాడు, వాక్యం ద్వారా శక్తిని ఇస్తానన్నాడు. ఎన్నో విషయాలు వాక్యమును వచ్చి దేవుడు ఇచ్చాడు. ఆయన నామంతటి కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఆయన ఏం చేశాడనంటే గొప్ప చేశాడు. ఆయన తన పేరు కంటే తన యొక్క వాక్కే ఏం చేశాడు చెప్పండి, ఆయన విలువనిచ్చాడు. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి తను మాట్లాడేటటువంటి మాటల్లో బాధ్యతారహితంగా మాట్లాడితే చాలా ప్రమాదాలకి గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. నిన్నటి దినాన్ని మన దేశ ప్రధాని మోడీ గారు ఏదో మాట్లాడారట. ఆ ఒక్క మాట గురించి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే కామెంట్లు చేస్తూ ఉన్నారు. చేసేవాళ్ళు చిన్నవాళ్ళు కాదు, పెద్ద పెద్దవాళ్ళే. అంత అవగాహన లేకుండా ఒక దేశ ప్రధాని ఎలా మాట్లాడాడు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే వాడు ఏం మాట్లాడాడు అవన్నీ నాకు అనవసరం, అవన్నీ నేను చెప్పట్లేదు. ఒక ఎగ్జాంపుల్గా నేను ఏంటంటే, ఒక బాధ్యతాయుక్తమైనటువంటి స్థానములో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే ఆ మాటలో చాలా జాగ్రత్త అనేటువంటిది వహించవలసిన అవసరం ఉంటుంది. మరి దేవుడు తాను మాట్లాడినటువంటి మాటలో వెనుకకు తీసుకునేటువంటి వాడు కాదు. ఆయన ఎంతో బాధ్యతాయుక్తంగా మాట్లాడినటువంటి మాటలు ఈ దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. కనుక నీ జీవితానికి ఏది కావాల్సి వచ్చినా కానీ వెతుక్కోవడానికి అవకాశం దొరికేది ఎందులో ఉందనంటే ఈ దేవుని యొక్క వాక్యములో ఉంది. అందుకే నువ్వేం చేయాలంటే వాక్యమును వెతుక్కోవాలి, వాక్యమును చూసుకోవాలి, వాక్యమును వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా నీకు ఆధారం ఏంటనంటే చెప్పండి, వాక్యమే. ఏదైనా నీకు ఆధారం వాక్యమే. వాక్యమును బట్టి మనం పోవాలి. అందుకని ఈ వాక్యమును గురించి ఏమంటాడంటే ఇది సత్య చెప్పండి వాక్యము అని అంటున్నాడు. అయితే కంటిన్యూషన్ లో మనం చూసినట్లయితే సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము ఆయన ఏం చేశాడంటే కన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. తన సంకల్ప ప్రకారము మనలను కన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, నీది ఏ కులమో ఏ మతమో నాకు అనవసరం, ఏ ప్రాంతంలో పుట్టావు ఏ ప్రాంతంలో పెరిగావు అనవసరం. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత నీకు కులము మతము అనేటటువంటి మాటలు రాకూడదు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మన అందరము కూడా సమానము. ఒకటే బల్లను మనం తీసుకుంటూ ఉన్నాము, ఒకటే
గ్లాసులోనిది మనం ఏం చేస్తాం చెప్పండి? పానం చేస్తూ ఉన్నాం. సో ఒకటే రొట్టెను మనం చెప్పండి తీసుకుంటున్నాం. దేవుని సంఘములోనికి వచ్చినటువంటి ఒక కులస్తులకు ఒక రకమైన రొట్టె, ఒక రకమైన ద్రాక్షరసం ఇవ్వటం లేదు. మన అందరము క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారము ఉన్నాం కాబట్టి దేవుని సంఘంలో అందరం కూడా ఎలా ఉన్నామనంటే ఒకే రీతిగా కనబడుచు ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీది ఎవరిపైనా కానీ ఆయన సంకల్ప ప్రకారము నిన్ను ఆయన ఏం చేస్తాడంటే కన్నాడు. అందుకని ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. ఒకవేళ నీ కష్టాన్ని బట్టి నువ్వు ప్రభువులోనికి వచ్చి ఉండొచ్చు, నీ బాధలను బట్టి నువ్వు ప్రభువులోనికి వచ్చి ఉండొచ్చు, లేకపోతే దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడడం ద్వారా నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉండొచ్చు. ఏదో ఒక రకంగా దేవుడు నిన్ను రక్షించుకుని ఈ రోజు ఆయన ఆలయంలో నిలబెట్టి ఉన్నాడనంటే దానికి కారణము ఆ పరిస్థితులు కానీ లేకపోతే నీ బ్యాక్గ్రౌండ్ కానీ కాదు, ఆయన సంకల్పం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి నువ్వు ఈ దినాన్ని ఇక్కడ ఉన్నావు. నీలో ఉన్న లోక సంబంధమైన క్వాలిటీస్ని బట్టి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదండి. అర్థమైందా? ఇప్పుడు ఒక కంపెనీకి మనం ఇంటర్వ్యూకి వెళ్ళామనంటే నీలో ఉన్నటువంటి స్కిల్స్ చూస్తాడు వాడు. ఇంటర్వ్యూలో అతను వేసేటువంటి ప్రశ్నలకు నీవు ఇచ్చేటువంటి జవాబులు ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి నీ బ్యాక్గ్రౌండ్ అంటే ఆ పర్టికులర్ వర్క్లో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేటువంటి దానికి అర్థం అయిపోతుంది. అప్పుడు నీకు జాబ్ ఇవ్వాలా వద్దని నిర్ణయించుకుంటాడు. దేవుడు అలా చూస్తలే. దేవుడు ఎందుకు పనికిరానటువంటి పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపి ప్రభుడవు నీవు. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగట్టి. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగట్టి. పెద్ద కుప్పల నుంచి దీనులను ఆయన లేపుతున్నాడు. గర్వించే వాళ్ళ యొక్క గర్వాన్ని అరుచుతున్నాడు ఆయన. నాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను పెద్ద సింగర్ని, నాకంటే గొప్పగా పాడేవాళ్ళు ఎవరు లేరు, నేను లేకపోతే అసలు చర్చిలో పాటలు పాడేవాడు ఎవడో ఉండడంటే తీసుకెళ్లి నిన్ను ఆ మూలను కూర్చోబెడతాను. సంఘంలో నా అంత గొప్పోడు లేడు అని నువ్వు అనుకుంటే కష్టం సోదరుడ సోదరి. ఇందాక ఈ అబ్బాయి పాట పాడింది, ఏది ఆటగాడివైనా గొప్ప పాటగాడివైనా, నువ్వు ఆటగాడవైనా గొప్ప పాటగాడవైనా యేసు ప్రభు లేకపోతే చెప్పండి జీరో. యేసు ప్రభు లేకపోతే జీరో. కష్టం ఉన్నప్పుడు అవకాశాల కోసం ఎదురు చూసేటప్పుడు దేవుడిలో కొంతమంది చాలా బాగానే ఉన్నట్టుగా కనబడుతూ ఉంటారు. కానీ అవన్నీ వచ్చిన తర్వాత వాటిల్లో అభివృద్ధి చెందిన తర్వాత అబ్బో చాలా భయంకరంగా తయారవుతుంది. అందువల్ల నువ్వు పాటగాడమైనా ఆటగాడమైనా వాయిద్యాలు వాయించేవాడవైనా ఎవడువైనా కానీ అర్థమైనా యేసు ప్రభు లేకుండా నువ్వు ఏం చేసినా సున్నా. యేసు ప్రభు లేకుండా నువ్వు ఏం చేసినా సున్నా. యేసు ప్రభులో ఉండాలనంటే గడ్డ మీసాలు పెంచుకోవడం కాదు. యేసు ప్రభులో ఉండాలి అని అంటే అర్థమవుతుందా? నేను చాలా కాలం క్రితం క్రిస్టియన్ మ్యాగజైన్లోనే జోకులు కూడా ఉంటాయి అక్కడక్కడ. అందులో ఒక యవనస్తుడు షూట్ వేసుకుని చక్కగా గిరజాలు చుట్టూ వేసుకుని గడ్డం పెంచుకుని వచ్చాడు. పాస్టర్ గారు ఇదేంటి బాబు ఇలాగ వచ్చామనంటే, మీరే కదండి యేసు ప్రభు వలే ఉండాలని చెప్పేసి అన్నారు, అందుకనే ఈ వారం అంతా బాగా గడ్డం మీసాలు పెంచుకుని వచ్చానని చెప్పేసి. ఈ మధ్యలో కొంతమందికి గడ్డమే మాస్క్ అయిపోతుందంట. అదే ఈ గడ్డం పెంచుకునేటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా. ఈ కరోనాకి అందరూ మాస్క్ పెట్టుకోవాలని ఉంది. మీకు మాస్క్ ఏదైనా అయినానంటే ఇదిగో మా గడ్డమే మాకు మాస్క్, మా గడ్డమే మాకు మాస్క్.
కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము నీ క్వాలిటీస్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, నీ టాలెంట్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. అర్థమైందా? దేవుడు నిన్ను నన్ను తన సంకల్ప ప్రకారంగా కన్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు మనల్ని ఆయన ఏం చేశాడనంటే ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో నువ్వు ఒక పొలంలో నుంచి వచ్చి ఉండొచ్చు, లోకంలో నువ్వు ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండొచ్చు, లోకంలో నీకు కొన్ని రకాలైనటువంటి టాలెంట్స్ ఉండి ఉండొచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దీనిలో నుంచి నువ్వు ఎదగాలి. హల్లెలూయా. దేంట్లోంచి ఎదగాలి చెప్పండి? దీనిలో నుంచి ఎదగాలి. దీనిలో నుంచి నువ్వు ఎదిగినప్పుడే నీ జీవితానికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుతున్నాం. The Gospel of John, 1st chapter, 12th and 13th verses. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు గనక మనం చదువుకున్నట్లయితే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు ఎవరి వలన పుట్టినవారు చెప్పండి? దేవుని వలన పుట్టినటువంటి వారు. లోకము వలన, లోక పద్ధతుల వలన, లోకం యొక్క ప్యాషన్ల వలన పుట్టినటువంటి వారు కాదు. క్రైస్తవ సంఘాలు కూడా ఈ దినాన్ని ఏమైపోయినంటే ఫ్యాషన్ సంఘాలుగా తయారైపోతూ ఉన్నాయి. విశ్వాసులు కూడా ఫ్యాషనబుల్ గా తయారవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అర్థమవుతుందండి? చాలా ఫ్యాషనబుల్ గా. మొన్న ఒక దినాన్ని ఒక ఆయన అడుగుతున్నాడు, ఎవరి మ్యూజిక్ వాయించే వాళ్ళు అందరూ కూడా ఈ పిలకలు వేసుకుని, అర్థమని ఏమంటారు, గెడ్డాలు వేసుకుని గిటార్లు వాయిస్తుంటారు. ఏంటండి అది? ఏంటో మరి ఎందుకు వచ్చిందో సాంప్రదాయం నాకు తెలియదు. ఇప్పుడు అది ఎక్కడికి వచ్చేసిందని అంటే చెప్పండి, సంఘాలకు వచ్చేసింది. లేదంటే ఫుల్గా గుండు కొట్టేసుకోవడం. అర్థమైందా? కంప్లీట్ గా గుండు కొట్టేసుకుని అసలు తల లేకుండా, అదే దేవుడిచ్చినటువంటి దానిని నువ్వు జాగ్రత్తగా చేసుకుని మంచిగా శుభ్రంగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో మాటే కాదు, నీ ప్రవర్తన, నీ యొక్క బాడీ లాంగ్వేజ్ సమస్తం కూడా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా పెట్టి. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రికలో చెప్తాడు, సజీవ యాగముగా, సజీవ యాగముగా ఏం సమర్పించమన్నాడు? నీ శరీరాన్ని. నీ శరీరాన్ని సమర్పించడం అంటే అర్థం ఏంటంటే, ఈ రోజున నీ శరీరం విషయంలో నువ్వు ఏదైతే లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నావో, ఆ ఫ్యాషన్ ని పాటిస్తూ ఉన్నావో, దేవుని సన్నిధిలో అది కుదరదు. దేవుని సన్నిధిలో అది పనికి రాదు. నువ్వు దేవుని సన్నిధిలో పనికిరాని వాడిగా, పనికిరాని దానిగా తయారైపోతావు. దేవుని సన్నిధిలో కావాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను ఎలా ఉండాలని అనుకుంటున్నాడో నువ్వు అలా ఉండడానికి ప్రయత్నించే. అటువంటి వాడే దేవుని వలన పుట్టినటువంటి వాడు. దేవుని వలన పుట్టినటువంటి వాడు. నా ఇష్టం, నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, ఎవడేమనుకుంటే నాకేంటి, నేను ఎలాగ ఉంటున్నాను అనుకుంటే అలాగే చేస్తావు కూడా. అదవుతుందా? దేవుని దగ్గర అది కుదరదు. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలో దేవుని బిడ్డగా నువ్వు అలా ఉండాలి. ముఖ్యంగా దేవుని సేవకుల కుటుంబాల్లో ఉన్నటువంటి వారు వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోకం అంతా క్రైస్తవులను చూస్తుంది, క్రైస్తవులు దేవుని సేవకులను చూస్తారు. మనము మన ప్రవర్తన ద్వారా దేవునికి లెక్క అప్పగించాలి, లోకానికి కూడా లెక్క అప్పగించాలి. నా ఇష్టం నేను ఎలా ఉంటానంటే నువ్వు దేవుని సన్నిధికి రావడం మానే, లోకంలో కలిసిపో. దేవునికి సంబంధమైనటువంటి వాటిల్లో నువ్వు పాల్గొనవద్దు. ఎందుకంటే నువ్వు లోకాన్ని వెంబడిస్తున్నావు కాబట్టి. దేవుని నువ్వు వెంబడించాలంటే, దేవుని వలన పుట్టినటువంటి వ్యక్తి అయితే నువ్వేం చేయాలనంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు సాగడానికి ప్రయత్నించేయాలి. ఎప్పుడైనా బలహీనతలు వచ్చినప్పుడు, మనకు తెలియకుండా మనం పొరపాటున లోకంలో మనం పడిపోతూ ఉన్నప్పుడు, మరలా
దేవుని వాక్యం చేత క్రమపరచబడి, దేవుని వాక్యం చేత గద్దించబడి, సరిచేయబడి వెళ్ళటం అనేటువంటిది అది వాక్యానుసారమైనటువంటి. అటువంటి వాడే దేవుని వల్ల పుట్టినటువంటి వాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటానంటే నువ్వు దేవునికి అవసరంలా. అర్థమవుతుందా? దేవునికి అవసరంలా. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండడానికి కాదు, ఆయనకి ఇష్టానుసారంగా నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, ఆయనకి ఇష్టానుసారంగా చూడు. దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, తర్వాత ఏమంటాడండి, శరీరేచ్ఛ అంటే శరీరము కొన్ని ఇచ్చలను కోరుకుంటుంది, కొన్ని ఇష్టాలను కోరుకుంటుంది. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నేను నలికేసుకోవాలి. ఏంటది? ఇంతకుముందు చందమామ పెట్టుకునేవారు, తర్వాత ఇడ్లీకి పెట్టుకునేవారు. అదే కొంచెం ముద్దుగా కనపడేది. ఆ తర్వాత ఈ మధ్యలో వాటికి కూడా పెట్టుకునేవారు. చిన్నప్పుడు మేము కూడా పెట్టుకున్నాం గోరింటారు. ఇప్పుడు మే హిందీలు అంటారు, మరి అది ఇది ఒకటే నాకు తెలియదు. సరే, ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్నాలజీ మారిపోతుంది, ఫ్యాషన్ బాగా పెరిగిపోతుంది. ఏయో కొంచెం ఫ్లవర్లు గేవర్లు అవి వేసుకుంటున్నాం. ఎంతవరకు ఓకే అనుకున్నాం. ఇప్పుడు ఎక్కడ దిగింది ఇక్కడికి పెరిగింది, ఇక్కడికి వెళ్ళకపోతే ఇక్కడికి పెరిగింది, ఇక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడ పెరుగుతుంది, రేపు పొద్దున మొత్తం శరీరం అంతా కూడా పెరిగిపోతుంది. ఆ శరీరం అంతా పెరిగిపోయిన తర్వాత ఆ శరీరాన్ని చూపించుకోవడానికి కొరచ దుస్తులు వేసుకోవడం, ఒళ్ళంతా ఆరబోసుకున్నట్లుగా బయట తిరగడం. ఈరోజు దారుణాలు ఘోరాలు జరగడానికి కారణం ఏంటి? ఒకటి పురుషుల్లో నుంచి కాదు, స్త్రీలు కూడా టెంప్ట్ చేసేటువంటి పద్ధతులను, వారు వేసుకునేటువంటి వస్త్రధారణ, శరీరేచ్ఛలు. శరీరము కొన్ని ఇచ్చలను కోరుకుంటుంది. అలాగా పుట్టినటువంటి వాడు కాదు, దేవుని వలన పుట్టినటువంటి వాడు. ఈ రోజున దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు దేవుని వలన పుట్టిన వాడు అయితే శరీర సంబంధమైన ఇచ్చలు ఏవైతే ఉన్నాయో, ఇష్టాలు ఏవైతే ఉన్నాయో, దాన్ని నువ్వు ఏం చేయాలంటే చంపేయాలి. చంపేయాలి వాటిని. ఫ్యాషన్గా చేసుకోవడం అర్థమవుతుందండి. మన ఇష్టానుసారంగా మనం ఉండాలని అంటే దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు ఇష్టపడ్డు. మోషే తన ఇష్ట ప్రకారం ఉండాలనుకున్నాడు, దేవుడు ఇష్టపడలే. ఎంతోమంది భక్తులు వాళ్ళ ఇష్టానుసారంగా ఉండాలనుకున్నారు, దేవుడు ఇష్టపడలే. ఎప్పుడైతే వాళ్ళ వ్యక్తిత్వాన్ని వదిలేసి దేవుని దగ్గరికి వచ్చారో అప్పుడు దేవుడు వాళ్ళని బలంగా వాడుకున్నాడు, ఎక్కడో నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరేచ్ఛలు కాదురా బాబు, గుర్తుపెట్టుకో. నీ శరీరేచ్ఛలను పెంచుకోవడానికి కాదు అమ్మా, నీ శరీరేచ్ఛలను పెంచుకోవడానికి కాదు. నువ్వు శరీరేచ్ఛల వల్ల పుట్టినటువంటి వ్యక్తివి అయితే నువ్వు దేవుని వల్ల పుట్టినటువంటి వ్యక్తివి కాదు. శరీరం ఎన్నో కోరికలను కోరుకుంటుంది. అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆ రకంగా ఉండాలి, ఈ రకంగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. షాపింగ్కి వెళ్ళామంటే చూసిన ప్రతిదీ కొనేసుకోవాలని చెప్తారు మనకి. ఇది ఎంత బాగుందో, ఇది ఎంత బాగుందో, ఇది ఎంత బాగుందో, ఇది ఎంత బాగుందో, ఇది ఎంత బాగుందో. అలాంటప్పుడు ఏమవుతుందంటే షాపింగ్ మాల్ అంతా నీ ఇంట్లోనే ఉండాలి. అవునే కదా? చూసిన ప్రతిదీ ఇది ఎంత బాగుందో, ఇది ఎంత బాగుందో అంటే షాపింగ్ మాల్ అంతా ఎక్కడ ఉండాలి? నీ ఇంట్లోనే ఉండాలి. ఆవిడ రోజు ఉదయాన్నే లేచి ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు ఉంది, ఒక రౌండ్ వేస్తూ ఉండాలి. నీకు ఏది అవసరమో అది సంపాదించు. ఎన్నో కోరికలు ఉంటాయి మనకి లోకంలో, అర్థమవుతుంది. అందువల్ల విశ్వాసులు మీ వస్త్రధారణలో కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, నాట్ ఓన్లీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, మీరు సమాజంలో తిరుగుతున్నప్పుడు కూడా మీ వస్త్రధారణ ఎలా ఉండాలని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్నటి దినాన్ని ఎక్కడో చూశానండి నేను, న్యూస్లో చూసాను, లేకపోతే పేపర్లో చదివాను, జ్ఞాపకం రావట్లేదు. కానీ ఒక గ్రామస్తులు, ఒక గ్రామం
వాళ్ళు ఏం చేస్తారనంటే నైటీలు వేసుకునేటువంటి ఆడవాళ్ళందరికీ 3,000 రూపాయలు జరిమానా విధించుకున్నారంట వాళ్ళు. డే టైం ఒక్క స్త్రీ అయినా కానీ నైటీతో కనబడిందని అంటే 3,000 రూపాయలు ఆ గ్రామ పెద్దకి కట్టాలన్నమాట. మనకి ఈ హైదరాబాద్లో మార్కెట్కి వెళ్ళేటప్పుడు కూడా నైటీలు వేసుకుని వెళ్ళిపోతుంటుంటారు. అదో ఒకప్పుడు ఇంట్లోనే ఉండే ఈ రోజు ఏమైపోయిందని చెప్పండి, వీధిలోకి ఎక్కేసింది. వీధిలోకి వాళ్ళింటి వరకు అయితే పర్వాలేదు, మళ్ళీ అది ఎక్కడికి వచ్చింది చెప్పండి, మార్కెట్లోకి వచ్చేసింది. అది కొంచెం సిగ్గు శరం అనేటువంటిది ఉండదా? మన వస్త్రధారణ ఏ రకంగా మనం ఉంచున్నాము? మనం కుట్టించుకునేటువంటి బట్టలు ఎంత ఫ్యాషనబుల్గా ప్రజెంట్ ఉన్నటువంటి ఈ కుట్టేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అవే అలవాటు అయిపోతాయి. కాబట్టి మనం ఇచ్చినా కానీ వాళ్ళు ఇలాగైతే బాగుంటుందండి, అలాగైతే బాగుంటుంది, వాళ్ళకి అదే వచ్చు కాబట్టి వాళ్ళు చెప్తారు, నాకు వద్దమ్మా, నాకు ఇలాగే కావాలని నువ్వు కుట్టించుకుంటే వాళ్ళు ఏమైనా కాదంటారు. నిన్ను డబ్బులు ఇవ్వట్లే నువ్వు. అదొక స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ దినాన్ని మనం ఎలాంటి వస్త్రధారణ వేసుకుని దేవుని యొక్క బిడ్డలంగా లోకంలో తిరుగుతున్నామండి. కుడికొచ్చేటప్పుడు కొంతమంది బాగుంటారు, అబ్బో మంచి సాంప్రదాయమైనటువంటి వస్త్రాలు వేసుకుని చక్కగా వస్తారు. మిగిలిన రోజుల్లో చూడండి ఆ సినిమా యాక్టర్లు కూడా ఎందుకు వెనక్కిరారు. వాళ్ళు ఆ డైరెక్టర్లు వీళ్ళని చూస్తే అసలు ఆ హీరోయిన్ పక్కన పెట్టి వీళ్ళని తీసుకుంటారేమో అని అన్నంత చక్కగా తయారవుతుంటారు. అవసరమా చెప్పండి? శుభ్రంగా ఉండడం తప్పు కాదు, ఆరోగ్యంగా ఉండడము తప్పు కాదు. కానీ దానికి మించి నువ్వు చేసేటువంటి ప్రయత్నం శరీరేచ్ఛ. చెప్పండి, శరీర ఏచ్ఛ. నేను చూసినప్పుడు చాలా యారే ఇది నాకుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుండదు నాకు కూడా. అది అర్థమైంది. కానీ నేను పాస్టర్ గారిని కదా, ఒక దైవజనుడిని కదా, నాకు ఇది ఉంటే బాగోదు. వ్యక్తిగతంగా నాకు ఇష్టంగా కనబడినప్పటికీ కూడా నేను ఒక స్థానంలో ఉన్నాను కాబట్టి అది నేను వాడితే నాకు చెప్పండి బాగోదు. బుల్లెట్కి బదులు అదే కాస్ట్తో ఇంకా ఫ్యాషన్ బండి చాలా ఉన్నాయి, ఇంత ఎత్తి సీటు వస్తుంది. వెనకాల కూర్చున్న వాళ్ళు ఎక్కడో ఆకాశంలో కూర్చుంటారు. పాస్టర్ గారు కూర్చున్నారు అనుకో, నేను ఆ బండి తోలుకుని వెళ్తున్నాను అనుకో, ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? ఆవిడ ఇలా పైకి లేచి కింద పడుతున్నాను. ఎప్పుడైనా యవనస్తులు ఎవరైనా ఎక్కించుకుని తీసుకెళ్తున్నాను అనుకోండి, అది ఎలా ఉంటుంది అది చూడడానికి? కాబట్టి ఇప్పుడు మనకి చాలా ఉంటుంది. ఇప్పుడు యూత్ వాళ్ళు అయితే అలాంటిది కావాలని కోరుకుంటారు. వాళ్ళకి ఏంటంటే గిర్రం తిరగాలి, అర్థమైందా? అలాంటి ఫ్యాషన్ బళ్ళతో గిర్రం తిరగాలి. మామూలుగా వెళ్ళేవాడు ఎవరైనా అమ్మాయి కనపడిందంటే నీకు డ్రైవింగే మారిపోతుంది, ఇలాగా. అది అవసరమా? ఎందుకు వచ్చింది? అలా చేసి స్లిప్ అయి కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేకపోతే తలపడిగా ఉంటారు. దేవుడు నిర్ణయించినటువంటి వ్యక్తులు ఏదో ఒక రోజు మీ ఇంట్లోకి వస్తారు, నీ జీవితంలోకి వస్తారు. ఎందుకు వచ్చింది రోడ్ల మీద పనికిమాల వేషాలు? శరీరేచ్ఛ. నువ్వు దేని వలన పుట్టావు అనేటువంటిది ఈ రోజున నువ్వు గ్రహించుకోవాలి. నువ్వు నిజంగా దేవుని వలన పుట్టినటువంటి వ్యక్తివైతే రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛల వలనైనను. మనుషేచ్ఛలు అంటే ఏంటి? మనుషులు కొంతమంది ఇష్టపడతారని నువ్వు ఇలా ఉండాలి నాయనా, నువ్వు ఈ రకంగా ఉండాలి, నువ్వు ఆ రకంగా ఉండాలి అని మనుషులు కూడా ఏం చేస్తారంటారంటే నిన్ను ప్రోత్సహిస్తుంటారు. ఏంటి మొన్నటి దినాన్ని ఎక్కడో విన్నానండి, ఎవరింటికో విజిటింగ్కి వెళ్తే వాళ్ళ అమ్మ చెప్తుంది, చూడండి వీళ్ళ ఫ్రెండ్ అంటుందంట, ఇప్పుడు ఏంటిది ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు నువ్వు అని మా ఫ్రెండ్ అంటుంది, నన్నేమి కొనుక్కో నువ్వు, నన్నేమి చేసుకో నువ్వు అని వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మ మీద గొడవ పెడుతుంది. వాళ్ళ అమ్మ నాకు కంప్లైంట్ చేయాలి. నేను అన్నాను, నీతో చెప్పిన అమ్మాయి ఎవరో నన్ను నేను మాట్లాడుతున్నాను నా పిల్లతో. లేదంటే ఎవరు అనలేదు, నేనే అంటున్నాను అని చెప్పేసాను అంటున్నాను. అంటే ఆ పిల్లల్లో ఏముంది?
ఆ పిల్లలో ఉందో నిజంగా ఫ్రెండే చెప్పిందో. కొన్నిసార్లు మనం బాగుంటాం, మన పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటే బాగా మనల్ని గోపుతుంటుంటారు. ఏంటి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరుగుతావు, ఎప్పుడు ఇంట్లో కూర్చొని చేస్తావు, నువ్వు తిరగాలి. మనం తిరుగుతూ ఉంటుంటే కరోనా మనల్ని ఆహ్వానిస్తుంది. అదే, ఎందుకంటే మన గడ్డమే మనకు మాస్క్, వేరే మాస్క్ కూడా అవసరం. మనకి గడ్డ ఉంది కదా, ఈ గడ్డమే మనకు మాస్క్. ఎదిగిన దాన్ని ఇలా పెట్టేసుకుని కట్టేసుకుంటే సరిపోతుంది. సిగ్గుసారం లేని మాటలు, బుద్ధి జ్ఞానం లేని మాటలు. అదే వాక్య విరుద్ధమైనటువంటి పద్ధతి. ఇష్టానుసారంగా మనుషులు గోకుతుంటుంటారు. అందుకనే మనము దైవికమైనటువంటి వ్యక్తులతో స్నేహం చేసినప్పుడు, అలాగే ఒకవేళ నువ్వు ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించాలనుకుని లోకస్తులతో నువ్వు స్నేహం చేసేటప్పుడు నువ్వు లోకస్తులతో కలిసిపోకూడదు. నువ్వేం చేయాలంటే ఆ లోకస్తుని చెప్పండి నీ వైపుకి నడిపించుకోవడానికి ప్రయత్నించావు. అది నీకు చేత కానప్పుడు, నీకు రాదన్నప్పుడు దూరంగా ఉండడం మంచిది. మొన్న ఎవడో 50 కిలోలు రాయిని పైకి ఎత్తాడట. పోటీలు పెట్టుకున్నారంట పిల్లలు. 50 కిలోలు రాయిని పైకి ఎత్తాడు. పైకి ఎత్తిన తర్వాత దాని బరువు ఆపుకోలేక కింద పడిపోయి రాయి ఇచ్చి గుడి మీద పడిపోయి చచ్చిపోయాడు. సరదాకి పందెం కట్టుకున్నటువంటి ఆ పందెంలో ఒక ప్రాణం కోల్పోయాడు. చేత కానప్పుడు ఎందుకు బాగుంది జోలికి చెప్పండి? చేత కానప్పుడు పోవడం అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు ఆ ప్రాణం తీసుకొస్తారా పందెం కట్టిన వాళ్ళందరినీ? చెప్పండి. వాడిని రెచ్చగొట్టారు. నువ్వు గెలిస్తే ఎందుకు ఇస్తావన్నారు. వాడు రెచ్చిపోయాడు. నా అంత బలవంతుడు లేడు అనుకున్నాడు. చివరికి ఏం చేశాడు? జెండా కట్టేశాడు. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఒక వ్యక్తిని ప్రభువులోనికి నడిపించగలిగినటువంటి సత్తా నీలో ఉంటే గో, లేదనంటే స్టాప్. నీ కంట్రోల్లో నువ్వు ఉండు. నీ కంట్రోల్లో నువ్వు ఉండడానికి ప్రయత్నించు. రక్తము వలనైనను, తర్వాత శరీరేచ్ఛల వలనైనను, తర్వాత మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. శరీరంలో కొన్ని కోరికలు వస్తాయి, మనుషుల నుంచి కూడా కొన్ని చెప్పండి అప్లికేషన్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా మన మీద ప్రభావితం చూపించి దేవుని బిడ్డలము కాదు అని మనల్ని సర్టిఫై చేస్తాయి. నువ్వు ఎట్లా సర్టిఫై అవుతున్నావు ఈ దినాన్ని? దేవుని బిడ్డగా సర్టిఫై అవుతున్నావా, లేకపోతే ఇది ఇక్కడ చెప్పబడినటువంటి ఆ లిస్టుల్లో నువ్వు సర్టిఫై అవుతున్నావా అనేటువంటిది నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నువ్వు శరీరేచ్ఛల వలన కానీ, రక్తం వలన కానీ, మనుషుల ఏచ్ఛల వలన కానీ పుట్టినటువంటి వాడు కాదు నాయన. సంకల్ప ప్రకారం నేను నిన్ను చెప్పండి కనుక్కున్నాను. నువ్వు నా వల్ల పుట్టినటువంటి వాడవు. ఈ రోజున క్రైస్తవ కుటుంబంలో పుట్టబట్టే, దేవుని సేవకుల కుటుంబంలో పుట్టబట్టే నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండడానికి కాదురా బాబు. నీవు ఇదిగో నా సంకల్ప ప్రకారంగా ఉండడానికి పుట్టావు. నీ హైట్ని చూసి, లేకపోతే నీ వెయిట్ని చూసి, నీ టాలెంట్ని చూసి నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. నా సంకల్ప ప్రకారంగా నేను నిన్ను కన్నాను. అదే పిల్లలు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తారు? చిన్నప్పుడు కొడతారు, పెద్ద దిగిన తర్వాత బయటకు పోంటారు. పోయి బ్రతుకు అంతే. ఇంట్లో ఉంటే ఇంట్లో ఏ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతుల ప్రకారంగా ఉండాలి అని మాట్లాడతారు. అవి లేదనుకో, దానికి వ్యతిరేకంగా ఉంటున్నావు అనుకో, అవుట్. బయటకు వెళ్ళి నీ బతుకు నువ్వు బతుకని చెప్తావు. దేవుని బిడ్డగా ఉండాలనుకుంటే ఉండాలి. లోకానుసారంగా నువ్వు జీవించాలనుకుంటే దేవుడు నిన్ను అందుకోక ఏర్పాటు చేసుకోవాలి. అది నీ ఇష్టం. అది ఎవరైనా కానీ. దేవుడు మనకి ఎందుకు ఫ్రీడమ్ ఇచ్చాడో తెలుసా? ఒకవేళ ఈ నిబంధన ప్రకారంగానే నువ్వు ఉండాలని చెప్పేసి అందులోనే మనం పెడితే ఈ బాడికి చచ్చినట్టు మనం ఉండేవాళ్ళమే. ఆ దేవుడు ఫ్రీడమ్ ఇచ్చారు. కొంతమంది అడుగుతుంటారు, ఆదాముకి ఆ పండు
దేవుడు అసలు అక్కడ ఎందుకు పెట్టాలి అని ప్రశ్నలు అడుగుతుంటారు. ఎందుకు పెట్టాలి అసలు? దేవుడు ఆ పండే లేకుండా చేస్తుంటే ఆదాములు ఆ పండు తినేవారు కాదు కదా. దేవుడు ఫ్రీడమ్ ఇచ్చారు వాళ్ళకి. దేవుడు చేయవలసిందంతా చేశాడు. వాళ్ళకి ఒక స్వాతంత్రతనిచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రతను వినియోగించుకోవాలి. దేవుడు విశ్వాసులుగా మనకి స్వాతంత్రతనిచ్చాడు. ఆ స్వాతంత్రతను మనం దేవుని మహిమ కొరకు వినియోగించుకోవాలి. అంతేగాని దేవునికి వ్యతిరేకంగా వినియోగించకూడదు. పిల్లలకి మనం స్వాతంత్రత ఇచ్చేవారంటే మీరు నెత్తి మీద ఎక్కడానికి కాదు, అది మీరు తలల మీద కూర్చోవడానికి కాదు. మీకు స్వాతంత్రత ఎందుకు ఇస్తారని అంటే మిమ్మల్ని బంధించి ఉంచడం అనేటువంటిది మంచిది కాదని. అదే సమయంలో మీకు చాలా జాగ్రత్తలు ఉంటాయి. ఎందుకంటే లోకం అంటే మీకు తెలిసింది తక్కువ. అదేనా ఒకసారి ఒక గమనించాడు. ఏంటనంటే ఆయన కొడుకుతో చెప్తాడు, అరే బాబు, ఈ ఒడ్డున నువ్వు ఉన్నావు, ఆ ఒడ్డుకి ఎలాగెళ్ళాలి అని ఆలోచించే వయసు నీది. కానీ నేను ఇది ఎంత లోతుంది, ఎక్కడెక్కడ సుడిగుండలు ఉన్నాయి, ఏమున్నాయి తెలుసుకున్నవాడిని నేను. కాబట్టి నువ్వు ఆలోచించేటువంటి ఆలోచన కంటే నేను చెప్పే మాటలు నీకు చాలా ప్రాముఖ్యం అని చెప్తాను. తల్లిదండ్రులు ఎక్స్పీరియన్స్తో చెప్తారు, అనుభవాలతో చెప్తారు. నీకేం తెలుసు? నీకున్నటువంటిది అలా ఒకే యాంగిల్లో నుంచి నువ్వు ఆలోచిస్తావు. తల్లిదండ్రులు అనేక యాంగిల్లో నుంచి ఆలోచించి మాట్లాడతారు. కాబట్టి తల్లిదండ్రులకు విధేయత చూపించిన వాడు బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? ఏం చెప్తుంది? దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. తల్లిదండ్రులకు అవిధేయుడిగా ఉండేటువంటి వాడు దీర్ఘాయుష్మంతుడు కాలేడు. సో తల్లిదండ్రులు చెప్పిన మాటని వినాలి. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటకి విధేయత చూపించాలి. అటువంటి వాడు బాగుపడతాడు, లేనివాడు బాగుపడలేడు. ఇది వాక్యం చెబుతున్న మాట. నేను ఎవరిని క్షమించడం లేదు, కానీ వాక్యం ఏం చెబుతుందో దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. మనము ఎవరి వలన పుట్టినటువంటి వారము. ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూద్దాం. ఆయన సంకల్ప ప్రకారం పుట్టినటువంటి వాడు దేవుని వలన పుట్టినటువంటి వాడు. మొట్టమొదట మనం చూసినట్లయితే రెండవదిగా మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 3వ వచనం నుంచి ఉన్నటువంటి మాటలను మనం చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడనేరడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశింపి జన్మింపగలడా అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించడు. నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పేసి అంటున్నాడు. సో చివరిలో 8వ వచనంలో గాలి తనకి ఇష్టమైన చోటుకు విసింది. నీవు దాని శబ్దం విందివే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగనే ఉన్నాడు. ఫైనల్ గా ప్రభువారు నికోదేముతో చెబుతున్న మాట ఏమిటంటే, నువ్వు ఆత్మ మూలముగా జన్మించాలి. ఆయన సంకల్ప ప్రకారం కనబడినటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే, ఒకటి దేవుని వలన పుట్టినటువంటి వారు, రెండవది చెప్పండి ఆత్మ మూలముగా పుట్టినటువంటి వారు. అటువంటి వాడు దేవుని రాజ్యంలోకి వెళ్తాడు. మళ్ళీ చెప్తున్నా, నీ టాలెంట్, నీ హైటు, వెయిట్ ఇవేమి దేవుని రాజ్యానికి చేర్చేదల్లా ఏంటంటే ఆత్మ మూలంగా జన్మిస్తాడు, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు. చివరిగా మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు కనుక మనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు కనుక మనం చూసినట్లయితే,
21-22 వచనాలు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక. చూడండి, ఆయన సంకల్ప ప్రకారంగా పుట్టినటువంటి వారు ఎలా ఉంటారనంటే అక్షయ బీజము నుండి. క్షయ బీజం వేరు, అక్షయ బీజము వేరు. క్షయం అనేటువంటిది అది ఏమవుతుందంటే పాడైపోతుంది. దానికి ఒక లిమిటెడ్ టైం ఉంటుంది, లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. మనం ఏదైనా ఒక మంచి వంటను వండుకున్నాం అనుకో, గుమ్మగుమ్మలాడుతుంది, అర్థమవుతుందా? ఏది లేకపోతే సింపుల్గా ఆమ్లెట్ వేసుకున్నామంటే ఆ స్మెల్ చాలు, అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది. కానీ అప్పుడే తినేయాలి దాన్ని ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు పెట్టారు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? పాడైపోతుంది. మనము ఈ వండుకున్న ఈ ప్రిజర్వ్ చేసుకోవడానికి ఎక్కువ వండేసుకుంటాం, తర్వాత పాడేసుకోలేక బాధపడతాం. అందుకని ఇప్పుడు ఎక్విప్మెంట్స్ కూడా వచ్చినాయి, ఈ రిఫ్రిజిరేటర్స్ అవి ఇవి. ఏదో కొన్ని వస్తువులు మనం దాచుకోవాలి. కానీ మనకి ఖచ్చితంగా 50,000 రూపాయల ఫ్రిడ్జే కావాలి, 20,000 రూపాయల ఫ్రిడ్జే కావాలి అని అనుకోవడం అంటే అది మీ స్తోమతను బట్టి మీ ఇష్టం, అది వేరే సంగతి, దాని గురించి నాకు అనవసరం. కానీ ఈ మధ్యకాలంలో నేను చెప్పాను కదా, మాది ఫ్రిడ్జ్ పాడైపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? లిమిటెడ్గా వండుతున్నారు చక్కగా. ఎంతవరకు వండుతున్నారు అంతవరకు. మహా ఎక్కువైతే కొంచెం ఎప్పుడైనా ఎక్కువైతే ఆ పక్క వాళ్ళు 4 అడుక్కుని అందులో పెట్టుకుంటున్నారు. కానీ ఏ వస్తువులు ఇప్పుడు ఏమవుతున్నాయంటే పెద్దగా చెప్పండి ఇది అవ్వటం కదా. అదే ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు ఏంటంటే కూరేయడమే లోపల తీసుకెళ్ళి, అర్థమవుతుందా? ఈ ఆటోల్లోనూ ఆ ఈట్లోనూ మనుషులు ఎక్కించుకుంటారు చూసారా, అట్లా కూరేయడమే, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. చివరికి ఏమున్నాయో తెలియదు. కొద్ది రోజులకి ఫ్రిడ్జ్లో ఉండి కూడా ఏమైపోతుందో తెలుసా? పాడైపోతుంది. అలాగ పాడడం వల్లే ఫ్రిడ్జ్ కూడా ఏమైపోతుందంటే పాడైపోతుంది. దాని కెపాసిటీకి మించి మీరు పెడుతున్నారు. ఏం చేస్తుంది ఫ్రిడ్జ్? ఆ భారాన్ని మొయ్యలేక గింజుకుని తొందరగా షెడ్కి వెళ్తుంది. అదన్నమాట. ఇప్పుడు అది లేకపోతే హాయిగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్షయం అనేటువంటిది ఏంటంటే పాడైపోయేటువంటి. అక్షయం అనేటువంటిది చెప్పండి పాడైపోదు. అక్షయం అనేటువంటిది పాడైపోదు. అక్షయ పాత్ర అనే పేరు పురాణాల్లో వాటిలో వీటిలో మనకు వస్తూ ఉంటుంటే, మొన్న నేను ఎక్కడో ఐ థింక్ యూట్యూబ్లో అనుకుంటాను, పిల్లలకి చిన్నపిల్లలకి స్టోరీస్ ఉంటాయి కదా, అందులో ఈ కార్టూన్కి సంబంధించింది ఎవరికో భూమి తవ్వుతుంటే ఒక పాత్ర దొరుకుతుంది. ఆ పాత్ర వాడు ఏం చేస్తాడనంటే ఏదో ఇతర పాత్ర అనుకుని దాన్ని మొత్తానికి అంతా శుభ్రం చేసి దాన్ని పెడుతుంటాడు. అతను ఎవరో పాలు అమ్ముకునేటువంటి వ్యక్తి. శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత అది ఇక్కడ గేదెల చావిడి దగ్గర పెడితే అతను పాలు పిండిన తర్వాత ఏమవుతుందనంటే ఆ గిన్నె బాగుంది కదని చెప్పేసి పాలు అన్ని దాంట్లో వేస్తాడు. కొన్ని పాలు ఏ కారణం చేత గిన్నె ఏమవుతుందంటే ఇట్లా వంకర అవుతే పాలన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? కింద పడిపోతే గిన్నెలో ఎన్ని పాలు ఉన్నాయో అన్ని పాలు పడిపోవాలి. కానీ అట్లా కాదు, ఆ పాలు అలాగే ఉన్నాయి కానీ నేలంతా పాలు కారుతుంటాయి అన్నమాట. వాడు ఏంటని చెప్పేసి చూస్తే అప్పుడు ఏం చేస్తాడనంటే రోజు పాలు అందులో పెట్టి
చేస్తుంటే ఓ క్యానల్ 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 నిండిపోతూ ఉంటుంటుంది. అది చిన్న గుడిసే ఏమైపోతుందంటే ఒక పెద్ద బిల్డింగ్ అయిపోతుంది. ఒకరోజు వాడు ఊరికి వెళ్తాడు. ఊరికి వెళ్ళి అందరికీ చెప్తాడు. చెప్పిన తర్వాత జాగ్రత్తగా చూడండి బాబు అని చెప్పేసి ఇల్లు వెళ్ళిపోతాడు. దొంగలు వస్తారు. దొంగలు వచ్చి ఈరువను ఓపెన్ చేస్తే అందులో ఒక పాత్ర ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటే ఇది ఏదో బంగారు పాత్ర లాగా అనుకుని అది ఎత్తుకుని పడతారు. అది ఎత్తుకుని పడతారు. సో అది వెళ్ళిపోయి ఏమవుతుందంటే ఒక నీళ్ళలో పడుతుంది. ఆ నీళ్ళన్నీ కూడా పారి అదొక పెద్ద ప్రవాహం అయిపోతుంది. అదేదో అక్షయ పాత్ర, అది పాడైపోదు అన్నమాట. అక్షయ పాత్ర అంటే అక్షయ పాత్ర అనేటువంటిది, అక్షయం అనేటువంటిది ఎలా ఉంటుంది దాని గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అర్థమవుతుందా? ఇప్పటికి మమ్మల్ని జోగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. సో జాగ్రత్తగా వినండి. అక్షయం అనేటువంటిది పాడైపోయేటువంటిది కాదు. క్షయం అనేటువంటిది ఏమైపోతుంది చెప్పండి? పాడైపోతుంది. ఈ శరీరము క్షయమైనటువంటిది. ఇది ఏమైపోతుందంటే పాడైపోతుంది. బతుకున్నంతసేపు బాగుంటుంది. అందరూ దగ్గరికి వస్తారు, మాట్లాడతారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, అన్నీ చేస్తారు. చచ్చిపోయిన తర్వాత దగ్గరికి రావాలంటే కష్టం. చచ్చిపోతే కొంతమంది అంత దూరం నిలబడతారు. మళ్ళీ ముసుకిలా వేసుకుని అర్థమైనా ఇట్లా వేసుకుని అలా లోపం ఉంటారు. శవం దగ్గరికి కూడా అస్సలు. బతుకున్నంత కాలం కుర్చీ పక్కనేసి అట్లా భోజనాలు పెట్టినప్పుడు పక్కన కూర్చుని, ఇలా చచ్చికొచ్చినప్పుడు పక్కన కూర్చుని అన్ని చచ్చిపోయిన మాత్రం అక్కడ శవం ఉంటే ఇక్కడ నిలబడతారు. ఇది శరీరం మట్టిలోకి వెళ్ళిపోతే ఏమైపోతుంది చెప్పండి? మళ్ళీ ఇది పాడైపోతుంది. ఇది అక్షయమైనటువంటిది. అదే మహిమ శరీరం అనేటువంటిది అక్షయమైనటువంటిది. అది చెప్పండి పాడైపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము అలాంటి అక్షయ బీజం నుండి పుట్టినటువంటి వారు. అలాంటి అక్షయ బీజం నుండి పుట్టినటువంటి వారు. మనం ఏదో క్షయమైనటువంటి వాటి నుంచి పుట్టినటువంటి వారం కాదు. ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు ఉండేటువంటి పుట్టుక కాదు మనది. దేవుడు ఇక్కడ అక్కడ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో 2 కోట్ల మంది ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను తన సంకల్ప ప్రకారం ఆయన ఏం చేసేదనంటే కన్నాడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని చేత కనబడినటువంటి వారు, కొనబడినటువంటి వారము, తర్వాత కనబడినటువంటి వారు. దేవుని చేత కనబడినటువంటి వారు. ఆయన మనలను పుట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కీర్తనలు 100వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది. మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవ వచనంలో కనుక మనం చూసినట్లయితే, యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అందరూ చెప్పండి నాతో పాటు, యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మరలా చెప్తాము, యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయన సంకల్ప ప్రకారం మనల్ని కన్నాడు. నిన్ను బట్టి ఆయన కనలేదు, ఆయనను బట్టి ఆయన మనల్ని కన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. చాలా మంది పిల్లలు అంటారు, ఎందుకన్నా మనల్ని గొడవ వచ్చినప్పుడు ఎవడు కనమన్నాడు మిమ్మల్ని అని అంటుంటారు. అప్పుడు అనుకుంటారు తను బుద్ధి లేక కన్నావు, నేను బుద్ధి లేక కన్నామని చెప్పి. సో తల్లిదండ్రులు కనడం వాళ్ళ తప్పు అన్నట్టు, ఎవడు కనమన్నాడు నిన్ను నన్ను? మరి ఇది గణపతి నువ్వేని చెప్తావు. సో దాన్ని ఏమంటున్నానంటే బుద్ధిహీనమైన ప్రశ్న, బుద్ధిహీనమైన వాదన. దేవుడి దగ్గర కూడా చాలాసార్లు మనం ఇలాగ ఉంటాం. దేవుడి సంగమా, దేవుడి పిల్లలు
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన సంకల్ప ప్రకారం పుట్టినటువంటి వ్యక్తి. ఆయన సంకల్ప ప్రకారం మనల్ని కన్నాడు. ప్రథమ ఫలముగా ఉండేటప్పుడు సత్యవాక్యం వలన మనల్ని ఏం చేశాడు? ఆయన కన్నాడు. దేనికోసం కన్నాడు మనల్ని? ప్రథమ ఫలముగా ఉండుటకు సత్యవాక్యము వలన మనలను కన్నాడు. నువ్వు దేని చేత అట్రాక్ట్ చేయబడి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి కాదు. వాక్యము వలన నువ్వు కనబడాలి. వాక్యం వలన నువ్వు పుట్టినటువంటి వ్యక్తిగా ఉంటావు. దేవుని చేత పుట్టింపబడినటువంటి వ్యక్తిగా ఉంటావు. అప్పుడే నువ్వు ఆ దైవికమైనటువంటి విధానం వెళ్తావు. అప్పుడు నీలో రక్త సంబంధమైనటువంటి పద్ధతులు కానీ, శరీరేచ్ఛల వలన కలిగేటువంటి ఆ ఇష్టాలు కానీ, మనుషేచ్ఛల వలన కలిగేటువంటి ఇష్టాలు కానీ నీ జీవితంలో ఉండవు. నువ్వేదైనా చేయాలనుకున్నప్పుడు ఇది దేవుడికి ఇష్టమా కాదా, వాక్యానికి ఇష్టమా కాదా అని చూసుకుని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా చేసుకోకుండా ఇష్టానుసారంగా చేసేటువంటి వాడే ఏమవుతాడనంటే లోక సంబంధం అవుతాడు. ఈరోజు నువ్వు లోక సంబంధివా, దేవుని సంబంధివా? లోక సంబంధంగా పుట్టిన వ్యక్తివా, దైవికమైనటువంటి సంబంధంగా పుట్టినటువంటి వ్యక్తివా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. మోకరించండి. అందరూ కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించిన లేచి నిలబడి, చిన్నపిల్లలు, యవనస్తులు అందరూ కూడా దేవుని సన్నిధిలో మోకరించి 2 చేతులు పైకెత్తి దేవుని వైపు మన హృదయాన్ని తెరిచి ప్రభు దగ్గర మనం ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నాం. మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం. మనం ఏ రకంగా ఉంటున్నాం? నీ జీవితంలో ఇంకా శరీరేచ్ఛలు ఉన్నాయేమో, శరీర సంబంధమైనటువంటి కోరికలతో, మనిషేచ్ఛల వలన, మనిషి సంబంధమైనటువంటి కోరికల వలన దేవుని సన్నిధిలో, సంఘములో విశ్వాసులను నడిపించబడుతున్నావేమో. జ్ఞాపకం చేసుకొని దేవుని వల్ల పుట్టినటువంటి వ్యక్తి కాలేకపోతున్నావేమో. దేవుడు నీ అందాన్ని చూసో, నీ తలాంతుని చూసో, లేకపోతే నీలో ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ ని చూసో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు తన సంకల్ప ప్రకారం నిన్ను కన్నాడు. తన సంకల్ప ప్రకారం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున నువ్వు దైవిక సంబంధమైనటువంటి వ్యక్తిగా పుట్టబడిన వ్యక్తిగా, లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా పుట్టబడినటువంటి వ్యక్తిగా నిన్ను నువ్వే ప్రశ్న వేసుకో. ఏ క్రియలు నీలో నడుస్తున్నాయి? ఏ ఆశలు నీలో నడుస్తున్నాయి? ఏ ఆలోచనలు నీలో నడుస్తున్నాయి? ఏ కోరికలు నీలో నడుస్తున్నాయి? ఏ విధానాలు నీలో నడుస్తున్నాయి? ప్రశ్నించుకున్నా. దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఆయనైతే నిన్ను ప్రథమ ఫలముగా ఉండడానికి సత్యవాక్యం వల్ల నిన్ను కన్నట్లుగా ఆయన చెబుతున్నాడు. కానీ ఈరోజు నువ్వెలా ఉన్నావు? ఏ వైపు నుంచి చూసినా శరీర ఆశలే, ఎటువైపు నుంచి చూసినా మనుషేచ్ఛలే నీ జీవితంలో. రక్త మాంసం వల్ల పుట్టినటువంటి కోరికలతో నువ్వు కొనసాగుతూ ఉన్నావు కదా సహోదరుడా, సహోదరి. ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని దేవుణ్ణి మోసం చేస్తూ అబద్ధాలు ఆడుతున్నావు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావు. ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ప్రభు ఏది చూపిస్తే అది ప్రభు సన్నిధిలో విడిచిపెట్టు. ఆయన నిన్ను, నన్ను, మనలను ఏర్పాటు చేసుకుని ప్రథమ ఫలముగా ఉండుటకు మనలను ఆయన కొనుక్కున్నాడు. ఆయన మనల్ని కన్నాడు. మనం ఆయన వారం. ఆయన బిడ్డలుగా మనకి అధికారం. నీ మీద పనిచేస్తున్న కోరికల మీద నువ్వు అధికారాన్ని చలాయించు. నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి ఆశలు, కోరికల మీద అధికారాన్ని చలాయించు. దేవుని బిడ్డగా నీకున్న అధికారాన్ని ఉపయోగించుకో. వాటి మీద పై చేయిగా నీవు ఉండాలి. వాటన్నిటిని అనగగ్రొట్టాలి.
నీ కాళ్ళ కింద ఉండాలి. అవన్నీ కూడా నీ కాళ్ళ కింద ఉండాలి. నువ్వు దేవుని బిడ్డగా నిలబడాలి. మహోన్నతుడైన మా తండ్రి, నమ్మకమైన ప్రభువానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు చెప్పబడినటువంటి మాటలు మా జీవితంలో మేము గ్రహించుకున్నాం. నాయన, నిన్ను మా జీవితంలో ఏ రీతిగా అంగీకరిస్తున్నామో మా క్రియలు చెబుతున్నాయి, మా ప్రవర్తన చెబుతుంది, మా మాటలు చెబుతున్నాయి. మేము ఎలా ఉంటున్నాము, మా బ్రతుకు ఎలా ఉన్నాయో మా జీవితం తెలియజేస్తుంది. అయ్యా, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. మేము నీ వలన పుట్టినటువంటి వారముగా మా జీవితాల్లో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నీ వలన ఉండేటువంటి వారముగా మా జీవితాన్ని సిద్ధపరచాలి. నీ వలన సాగేటువంటి వారుగా మా హృదయాన్ని సిద్ధపరచాలి. నీ బిడ్డలముగా మమ్మల్ని బలపరుచున్నాయి. నీ వాక్యానుసారమైనటువంటి జీవితంతో మేము జీవించే కృపను దయచేయండి. నీ లేఖనం సత్యమైనటువంటి ఆ సత్యవాక్య ప్రకారంగా మా జీవితాలను పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ వాక్యానికి అనుకూలమైనటువంటి రీతిలో మేము సాగుతూ నీ బిడ్డలుగా మేము కొనసాగే ధన్యతను మీరు మాకు అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే హృదయాన్ని తెరిచారో, ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, ఎవరైతే నీ సన్నిధిలో మా ప్రభా మేము చేస్తున్నది తప్పు, మేము ఆలోచిస్తున్నది తప్పు, మా ప్రవర్తన తప్పు, మా మాటలు తప్పు, మా క్రియలు తప్పని నిజంగా పశ్చాత్తాపడుతున్నారు, వారిని మీరు దర్శించండి. నీ బిడ్డలుగా మా ప్రభు వారు కొనసాగేటువంటి గొప్ప కృపను అవకాశాన్ని వారికి అనుగ్రహించి నడిపించారు. మీరే మహిమ ఘనత పొందమని ఇది ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి జీవితంలో కూడా నాయన అతి నీ కృపను మీరు దయచేసి వారి జీవితంలో కూడా ఎవరైతే మా ప్రభు ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారో ఆచరించుకో. నీ కార్యాన్ని వారికి మీరు జరిగించి నీ బిడ్డలుగా నీ నడిపింపులో వారిని కొనసాగించమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామమును అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నది ఆయన సంఘముగా కూడిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించునుగా. ఆమేన్. తండ్రి కుమార్